అదేంటో గానీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్వీట్ క్రేవింగ్స్ చాలా ఉండేవి. కనీసం ఇప్పుడైనా తగ్గుతాయంటే ఇప్పుడు కూడా చాలా ఉందన్నమాట. సో, లేట్ చేయకుండా ఈరోజు ఒక స్వీట్ అయితే చేసేసుకున్నాను. నేతిలో కొద్దిగా సేమియా అయితే ఇది సన్నపు సేమియా అన్నమాట. అది కొంచెం వేయించేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ మొత్తం వేసేసి మంచిగా ఉడకనిచ్చేసాను. ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో నేను వైట్ షుగర్ ఎందుకులే కొంచెం హెల్తీగా తిందామని చెప్పేసి కంద చక్కెర అని వాడేదన్నమాట. అది ఈజీగా మనకు ఆన్‌లైన్‌లో దొరికేస్తది. అండ్ ఇంకా కొంచెం క్రీమీ టెక్స్చర్ కావాలి, మంచి స్వీట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మిల్క్ మేడ్ వేయండి. నేనైతే ఒక హాఫ్ వరకు వేసాను. ఈ 2 వేసి మంచిగా ఉడికిన తర్వాత ఆల్రెడీ నేతిలో వేయించేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా వేసేసుకున్నాను. ఇది చాలా ఈజీ, సింపుల్, ఒకదానికొకటి వెంటనే ప్రాసెస్ అయిపోతుంది. అండ్ కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసాను. ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు ఎప్పుడైనా ఒక్కసారి యూజ్ చేయాలి డేలో అని చెప్పేసి స్వీట్లో వేసేసాను. ఇలాచీ పౌడర్ వేసేసి ఉడికిన తర్వాత దింపేయడమే. అదేంటో చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం షీర్ కుర్మా లాగా ఫ్లేవర్ తగులుతుంది కానీ వేరే ఫ్లేవర్ అన్నమాట. సో, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా స్వీట్? కమెంట్ చేయండి. ఇది నా ఫేవరెట్.